ఓకే ఓకే. గుర్తుందా? స్టార్ట్ నోటేషన్ నోటేషన్ గుర్తుందా? నోటేషన్ ఇదేంటి? ఓకే, ఇది ఇన్పుట్ లేయర్. అది మధ్యలో హిడెన్ లేయర్ అంతే ఇవన్నీ. ఓకే, ఇది అవుట్పుట్ వస్తుంది కాబట్టి ఇది అవుట్పుట్ లేయర్. ఈ రెండింటికి మధ్యలో ఉన్నవి మొత్తం హిడెన్ లేయర్స్. అవును. ఓకే, హిడెన్ లేయర్స్. హిడెన్ లేయర్స్ లో ఇది హిడెన్ లేయర్ 1, 2. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 అనుకుందాం. ఇది కూడా థర్డ్ వన్ లేయర్ కింద వస్తాం నోటేషన్ కోసం. ఓకే. ఇప్పుడు ఈ పర్టికులర్ ఇక్కడ ఒక సెల్ ఉంది అంటే ఇక్కడ ఒక న్యూరాన్ ఉంది అంటే దానికి ఎట్లా చూపించచ్చు మనం? న్యూరాన్ ఫంక్షన్. ఇది ఈ లేయర్ లో ఫస్ట్ ఫంక్షన్ కాబట్టి F1. ఇదే హిడెన్ లేయర్ ఫస్ట్ హిడెన్ లేయర్ లో ఫస్ట్ ఫంక్షన్. ఇది ఫస్ట్ హిడెన్ లేయర్ లో సెకండ్ ఫంక్షన్. ఫస్ట్ హిడెన్ లేయర్ లో థర్డ్ ఫంక్షన్. ఓకే, ఇక్కడ సెకండ్ హిడెన్ లేయర్ లో ఫస్ట్ ఫంక్షన్. ఓకే, yes, ఏం డౌట్ లేదు కదా? ఇప్పుడు ఏం లేదు. ఓకే, ఒక న్యూరాన్ ఉంది అంటే ఆ న్యూరాన్ కి సంబంధించి అంటే న్యూరాన్ ఇది పర్సెప్ట్రాన్ ఏదో ఒకటి ఒక న్యూరాన్ టైప్ అంటే ఆర్టిఫిషియల్ న్యూరాన్ ఉందంటే దాంట్లోకి ఏదైనా ఇన్పుట్స్ పాస్ చేసినప్పుడు అవుట్పుట్ వస్తుంది కదా. ఓకే, దీనికి వచ్చిన అవుట్పుట్ ని ఏమని రిప్రజెంట్ చేయొచ్చు? ఇక్కడ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో అదే దాన్ని O11 అవుట్పుట్ 11. ఇది కూడా ఇంట్లో నుంచి వస్తుంది కాబట్టి అవుట్పుట్ 11. ఓకే, సపోజ్ ఇక్కడ చూపించాలంటే 2. ఓకే, ఇది F2 O21. ఇక్కడ O31. ఓకే, క్లియర్ కదా? ఇది అవుట్పుట్ 13. ఇది కూడా అవుట్పుట్ 13. ఇది అవుట్పుట్ 12. అవుట్పుట్ 12. ఇప్పుడు డబ్ల్యూ కొద్దాం. ఏమన్నా డౌటా? ఇదేం డౌట్ లేదు అంతే. ఆ డబ్ల్యూ కండి. ఓకే, ఇప్పుడు వెయిట్స్ రాయాలి. వెయిట్స్ ఎట్లా రాస్తాము? వెయిట్స్ అంటే కే అదేంటి నెక్స్ట్ హిడెన్ లేయర్ ఐలాండ్ ఫ్రమ్ న్యూరాన్ నుంచి మళ్ళీ నెక్స్ట్ హిడెన్ లేయర్ వరకు అట్లా వేసుకుంటాం WIJ. ఓకే, ఐ అంటే ఫ్రమ్ న్యూరాన్. సపోజ్ ఇక్కడ వెయిట్ రాస్తే W, ఇది ఏ లేయర్ కి వెళ్తుంది? వెయిట్ ఫస్ట్ హిడెన్ లేయర్ కి వెళ్తుంది కాబట్టి సూపర్ స్క్రిప్ట్ 1. ఓకే, ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్తుంది? ఫస్ట్ ఇండెక్స్ నుంచి ఫస్ట్ ఫంక్షన్ కి వెళ్తుంది. ఓకే, 1. ఓకే, సపోజ్ ఇక్కడ రాస్తే W, ఇదే దేనికి వెళ్తుంది? వెయిట్ సెకండ్ హిడెన్ లేయర్ కి వెళ్తుంది కాబట్టి W2 అంటే W సూపర్ స్క్రిప్ట్ 2. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడ ఫస్ట్ న్యూరాన్ నుంచి ఇక్కడ కూడా ఫస్ట్ న్యూరాన్ కి వెళ్తుంది. ఓకే, దీనికి రాసినాం అనుకో W, ఇది ఎక్కడికి వెళ్తుంది? సెకండ్ హిడెన్ లేయర్ కి వెళ్తుంది. ఓకే, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? థర్డ్ నుంచి సెకండ్ ఫంక్షన్ కి వెళ్తుంది. 3. ఓకేనా? ఇక్కడ వెయిట్ రాస్తే ఎట్లా వస్తుంది? W ఏ లేయర్ కి వెళ్తుంది? థర్డ్ లేయర్. సూపర్ స్క్రిప్ట్ 3 2 నుంచి 1 కి వెళ్తుంది. సెకండ్ ఫంక్షన్ నుంచి ఫస్ట్ ఫంక్షన్ కి వెళ్తుంది. 2 అందరు క్లియరా? క్లియర్. కాబట్టి ఇక్కడ ఎన్ని వెయిట్స్ వస్తాయి ఓవరాల్ గా? ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. 3 నుంచి 3 డెన్స్లీ కనెక్టెడ్ కాబట్టి ఎన్ని వస్తాయి? 3 3s 9. 9 కనెక్షన్స్ వస్తాయి ఇక్కడ. ఓకే, 9 వెయిట్స్ వస్తాయి అట్లాంటివి. ఇక్కడ 3 నుంచి 2 6 వెయిట్స్. ఇక్కడ 2 నుంచి 1 2 వెయిట్స్. ఓకే, సో దీన్ని ఏమంటున్నా నేను? W1 W2 W3. W1 అంటే ఏంటిది? ఫస్ట్ హిడెన్ లేయర్. ఓకే, W'11 W'12 W'13. W' సెకండ్ దాని నుంచి ఫస్ట్ సెకండ్ థర్డ్. ఓకే, 21 22 23. ఇది W'31 32 33. ఓకే, సో ఇవన్నీ ఫస్ట్ హిడెన్ లేయర్ కి సంబంధించిన వెయిట్ మ్యాట్రిక్స్. ఓకే, సో అట్లాగే W2 కి రాస్తే ఏమొస్తాయి? W2 కి సంబంధించి వెయిట్స్ ఏమేమి ఉన్నాయంటే W2 11 W2 12. ఓకే, W11 W2 12. దీని నుంచి దీనికి ఎట్లా వస్తుంది? ఇది W2 21 కదా. అవును, W2 21 W2 31 W2 32. ఓకే, ఇది సెకండ్ హిడెన్ లేయర్ కి సంబంధించి అంటే ఇక్కడ ఉన్న లైన్స్ అన్నిటికీ వెయిట్స్. థర్డ్ వన్ కి సంబంధించి ఎట్లా వస్తుంది? W3 ఇది 2 కదా. 2 ఉన్నాయి. W3 11 W3 21. ఓకే, కరెక్టేనా? ఎవరికైనా ఏమైనా డౌట్ వచ్చిందా? క్లియర్. ఓకే, శ్రీకాంత్ శ్రీకాంత్
వాడే క్లియర్ అంట కాంతి. అరే సాయినాథ్ నువ్వురా. అరే ఓ సాయినాథ్ క్లియర్ అంట. ఓకే, సో ఇప్పుడు మన టాస్క్ ఏంటిది? ట్రైనింగ్ ఎంఎల్పి. దీని మొత్తం ఏమనొచ్చు? మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్ మోడల్ కదా. అంటే ఇక్కడ ఉన్న ఇండివిజువల్ సెల్స్ పర్సెప్ట్రాన్స్ అయితే మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్. ఓకే, లేదా న్యూరల్ నెట్వర్క్ అని అనొచ్చు. న్యూరల్ నెట్వర్క్ అని అనొచ్చు కదా దీన్ని. పర్సెప్ట్రాన్ అనేది పక్కన పెడితే, పర్సెప్ట్రాన్ ఎప్పుడైతుంది? ఈ పర్టికులర్ న్యూరాన్ కి వచ్చిన సమ్మేషన్ ఆఫ్ ఇన్పుట్స్ గ్రేటర్ దాన్ 0 ఉంటే అవుట్పుట్ 1, లెస్ దాన్ 0 ఉంటే అవుట్పుట్ 0 ఇచ్చే ఫంక్షనాలిటీ ఈ న్యూరాన్ లో ఉంటే దాన్ని అప్పుడు పర్సెప్ట్రాన్ అంటాం. మిగతావన్నీ అది పర్సెప్ట్రాన్ కాకుంటే ఏమైతుంది? ఆర్టిఫిషియల్ న్యూరాన్ అవుతుంది. ఓకే, సో ఆర్టిఫిషియల్ న్యూరాన్స్ అన్ని మనం కనెక్ట్ చేసినప్పుడు ఒక న్యూరల్ నెట్వర్క్ ఫామ్ అయింది. దీన్ని ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఈ న్యూరల్ నెట్వర్క్స్ ఎట్లా పనిచేస్తాయని చెప్పిన, ఒక్కో టాస్క్ మనం ఏదైనా టాస్క్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే దాంట్లో ఏ పారామీటర్ కి ఎక్కువ వెయిట్ ఉంది దాన్ని బట్టి హ్యూమన్ బ్రెయిన్ లో అంటే బయాలజికల్ బ్రెయిన్ లో అయితే ఏంటి, ఆ పర్టికులర్ పారామీటర్ కి సంబంధించిన డెండ్రైడ్ అంటే ఈ లైన్ ఏదైతే ఉందో థిక్గా ఉంటుంది. మనం ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ లో ఆ థిక్నెస్ ని రిప్రజెంట్ చేయడానికి వెయిట్స్ పెట్టుకున్నాం. ఓకే, అవును. సో ఇప్పుడు జస్ట్ న్యూరల్ నెట్వర్క్ ఫామ్ చేసుకున్నాం అంటే ఇక్కడ 3 ఉండాలి, ఇక్కడ 2 ఉండాలి, 1 ఉండాలి అని చెప్పి దీనికి ఇన్పుట్స్ ఇచ్చినాం అనుకో, నువ్వు అనుకున్నది అది ప్రెడిక్ట్ చేయదు. మన ఎంటైర్ ట్రైనింగ్ డేటా కంప్లీట్ గా ఈ పర్టికులర్ న్యూరల్ నెట్వర్క్ ఇచ్చి ఏ ఒక్క లైన్ ఎంతెంత థిక్నెస్ ఉండాలంటే దేనికి సంబంధించిన వెయిట్ ఏమి ఉండాలనేది అది ఫైండ్ అవుట్ చేస్తుంది. అన్ని డేటా సెట్ మొత్తంలో అన్ని వాల్యూస్ పెట్టుకుంటూ ఏది థిక్నెస్ చేస్తే నాకు ఎక్కువ యాక్యురసీ వస్తుందని చెక్ చేసుకుంటూ థిక్నెస్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. థిక్నెస్ అంటే వెయిట్స్. ఓకే, సో ఫైనల్ గా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఈ వెయిట్ మ్యాట్రిక్స్ W1, W2, W3 ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ వస్తాయి మనకి, ఫైనల్ వాల్యూస్. ఓకే, ఫైనల్ గా సపోజ్ ఈ W11 వాల్యూ సపోజ్ 26 వచ్చింది అనుకో, అంటే దీని థిక్నెస్ 26 అనమాట, దీని ఇంపార్టెన్స్. ఓకే, వన్స్ ఈ వెయిట్స్ అన్ని వచ్చిన తర్వాత న్యూరల్ నెట్వర్క్, డైరెక్ట్ న్యూరల్ నెట్వర్క్ ఒకటే కావాలి మనకి, మిగతా ఏం అవసరం లేదు. దానికి నువ్వు కొత్తగా వచ్చే ఇన్పుట్స్ ఇచ్చినావు అనుకో, డైరెక్ట్ గా అవుట్పుట్ వచ్చేస్తుంది మనకి. ఈ వెయిట్స్ తో మల్టిప్లై అవ్వకుంటూ న్యూరాన్స్ లోకి వెళ్ళి ఫంక్షన్ మొత్తం అంటే ఆ పర్టికులర్ ఫంక్షనాలిటీ ఏముందో అది మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వకుంటూ మనకు అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఓకే, ఎవరికైనా డౌట్ వచ్చిందా దీంట్లో? సో ట్రైనింగ్ అంటే వెయిట్స్ ఫైండ్ అవుట్ చేయడం. ఆ వెయిట్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది ఇప్పుడు చెప్తాం. ఓకే, డౌట్ వచ్చింది? ఎవరికైనా ఏమైనా డౌట్ వచ్చిందా? ఏం లేదు కాంతి, క్లియర్. ఓకే, నార్మల్ గా ఏదైనా ట్రైనింగ్ ఎట్లా చేస్తామని చెప్పినాను. నార్మల్ సింగిల్ న్యూరాన్ చేసినట్టు దీనికి చేస్తాం. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ ఫిట్టింగ్ చేయాలి కాంతి. ఫిట్ లోపల ఏమవుతుంది అనేది ట్రైనింగ్ లో మనం చూస్తాం బ్యాక్ ఎండ్ లో. ఓకే, ఫస్ట్ లాస్ ఫంక్షన్ డిఫైన్ చేసుకోవాలి. మనకి ఏం లాస్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాము. ఓకే, లాసే కదా మినిమైజ్ చేయాలి. అవును కాంతి. లాస్ మినిమైజ్ చేస్తేనే కదా మోడల్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. అవును. సో ఏ లాస్ అనేది డిసైడ్ అవ్వాలి. సో వన్స్ లాస్ డిసైడ్ అయిన తర్వాత ఆప్టిమైజేషన్ ప్రాబ్లం వస్తుంది. ఆ లాస్ మీద బట్టి మనం ఆప్టిమైజేషన్ ప్రాబ్లం డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే, ఆప్టిమైజేషన్ ప్రాబ్లం వచ్చిన తర్వాత థర్డ్ స్టెప్ ఏం చేయాలి? ఈ ఆప్టిమైజేషన్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తే మనకి బెస్ట్ వెయిట్స్ వచ్చేసినట్టే కదా. అవునవును. ఇప్పుడు ఈ లాస్ ఏదైతే ఉందో ఆ లాస్ ని మన వెయిట్స్ పారామీటర్ దాంట్లో ఉండేలాగా ఆప్టిమైజేషన్ ప్రాబ్లం డిజైన్ చేసుకుంటాం. చేసిన తర్వాత వెయిట్స్ ఆ ఈక్వేషన్లు ఉన్నప్పుడు బెస్ట్ వెయిట్స్ ఫైండ్ అవుట్ చేస్తే మన ప్రాబ్లం అయిపోయినట్టే కదా. సో థర్డ్ స్టెప్ లో ఆ బెస్ట్ వెయిట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ బెస్ట్ వెయిట్స్ ఎట్లా చేస్తాం అంటే ఆప్టిమైజేషన్ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. ఓకే, సాల్వింగ్ ఆప్టిమైజేషన్ ప్రాబ్లం. ఈ ఆప్టిమైజేషన్ ప్రాబ్లం సాల్వింగ్ ఎట్లా చేస్తాము? మెషిన్ లెర్నింగ్ నుంచి అదే గ్రేడియంట్ డిసెంట్ ఆర్ స్టోకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ ఏదో ఒకటి యూజ్ చేసి ఈక్వేషన్ సాల్వ్ చేస్తాం. ఇంతే, సేమ్ స్టెప్స్ అక్కడ ఏవైతున్నాయో ఇక్కడ కూడా అవే స్టెప్స్. ఓకే, ఓకే, సో ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టెప్ మనం లీనియర్ లాస్ కన్సిడర్ చేస్తున్నాం అనుకుందాం. ఇక్కడ ఎందుకు ప్రతిసారి లీనియర్ లాస్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం అంటే ఈక్వేషన్ సాల్వ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది కాబట్టి. ఓకే, ఓకే, లీనియర్ లాస్ అంటే ఏంటి? స్క్వేర్ లాస్ కదా. I is equal to 1 to n ప్రతి పాయింట్ yi మైనస్ yi hat హోల్ స్క్వేర్. ఓకే, ఈ ప్రతి ఒక్క పాయింట్ దగ్గర యాక్చువల్ వాల్యూ మైనస్ ప్రెడిక్టెడ్ వాల్యూ స్క్వేర్ చేసుకుంటే లాస్ వస్తుంది. దీన్ని స్క్వేర్ లాస్ ఆర్ లీనియర్ లాస్ అంటాం. ఓకే, ఓకే, yi hat ఎట్లా వస్తుంది లీనియర్ దాంట్లో?
I is equal to 1 to n yi minus డబ్ల్యూ w ట్రాన్స్పోజ్. ట్రాన్స్పోజ్ x కదా. అవును. ఓకే, సో మనకు కావాల్సింది కూడా wసే కదా. ఎస్. ఓకే, సో w ట్రాన్స్పోజ్ ఫార్మాట్ లో ఒక లాస్ ఈక్వేషన్ మాత్రం కన్స్ట్రక్ట్ చేయడం. లాస్ ఈక్వేషన్ వచ్చిన తర్వాత ఆప్టిమైజేషన్ ప్రాబ్లం ఏంటిది, ఒకవేళ లీనియర్ లాస్ తీసుకుంటే దీన్ని మినిమైజ్ చేయాలి. ఈ లాస్ ని ఓకే. ఏదైనా మినిమైజ్ చేయడమే కదా. ఓకే. సో మినిమైజింగ్ లాస్ మినిమైజ్ నువ్వు ఏమేమి ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నావు మన పైన ఎగ్జాంపుల్ లో w1 w2 w3 ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నామో అవి కింద వస్తాయి అన్నమాట. ఓకే. ఓకే. సో మీరు లాస్ ని మినిమైజ్ చేసుకుంటూ, అంటే లాస్ ని తగ్గించినప్పుడే మోడల్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది కాబట్టి లాస్ తగ్గించుకుంటూ w1 w2 w3 ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే. ఓకే, సో అంటే ఇంకా దీన్ని క్లియర్ గా ఎట్లా రాయొచ్చు, మినిమైజింగ్ ఏంటి y మైనస్ y hat whole square summation I is equal to 1 to n ప్రతి పాయింట్ మినిమైజ్ చేసుకుంటూ w1 వాల్యూస్ అంటే w1 w2 w3 వాల్యూస్ చేంజ్ చేసుకుంటూ ఇది మినిమైజేషన్ చేయాలి మనం, అంతే కదా. హైపర్ పారామీటర్. సో ఎక్కడ బెస్ట్ వస్తే అది బెస్ట్ w's చూస్ చేసుకుంటాం. ఓకే. ఓకే, సో w1 w2 w3 అక్కడ నార్మల్ గా మెషిన్ లెర్నింగ్ లో ఏంటిది, అట్లా ఈ లాస్ ని తగ్గించుకుంటూ w వాల్యూస్ చేంజ్ చేసుకుంటూ లాస్ తగ్గుతుందా లేదా చెక్ చేస్తున్నాం కదా. ఓకే. ఇక్కడ w1 w2 w3 వాల్యూస్ చేంజ్ చేసుకుంటూ లాస్ తగ్గియాలి. ఎక్కడైతే తక్కువ లాస్ వస్తుందో ఆ w's ఫిక్స్ చేసుకుంటాం ఫైనల్ గా. ఓకే. ఓకే, ఆప్టిమైజేషన్ ప్రాబ్లం రాయడం అర్థమైందా? అర్థమైంది. అంతే. ఈ w1 w2 w3 అంటే సేమ్ ఏది బెస్ట్ w ఉంటే అక్కడ ఆపేయడం, అంతే కదా. అంతే. ఓకే. ఓకే, సో ఈ పర్టికులర్ ఈక్వేషన్ ఇది ఎట్లా సాల్వ్ అవుతుంది అంటే w1 w2 w3 వాల్యూస్ మనం ఎట్లా తీసుకుంటాం, ఒక్కొక్కటి చేంజ్ చేసుకుంటూ చేయాలి అని చెప్పిన కదా. అవును. సో ఒక్కొక్కటి చేంజింగ్ మొత్తం అదంతా ఆల్గరిథం మొత్తం గ్రేడియంట్ డిసెంట్ అంటాం అన్నమాట. గ్రేడియంట్ డిసెంట్ ఆర్ ఎస్జిడి. ఓకే. గ్రేడియంట్ డిసెంట్ అంటే ఏంటిది, ఎంటైర్ పాయింట్స్ మీద చేయాలి. ఓకే. గ్రేడియంట్ డిసెంట్ ఇండివిజువల్ పాయింట్స్. ఓకే, బ్యాచ్ ఆఫ్ పాయింట్స్ ఆర్ ఇండివిజువల్ ఒక్కొక్క పాయింట్ మీద చేసుకోవచ్చు. ఓకే. ఇది ఎంటైర్ డేటా సెట్ మీద చేయాలి ఒకటేసారి కాంపిటీషన్, చాలా టైం పడుతుంది. ఇక్కడ బ్యాచెస్ మీదనే చేయొచ్చు, లేకపోతే ఇండివిజువల్ ఒక్కొక్క పాయింట్ మీదనే చేయొచ్చు. బ్యాచ్ మీద చేస్తే మినీ బ్యాచ్ ఎస్జిడి అంటారు. ఓకే. ఒక్కొక్క పాయింట్ మీద చేస్తే ఎస్జిడి అంటారు. ఓకే, సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి మనకి గ్రేడియంట్ డిసెంట్ కావాలి. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే ఇప్పుడు నార్మల్ గా చూసుకుంటే ఏంటిది, ఇది సాల్వ్ చేయాలంటే ఫస్ట్ w1 w2 w3 అనేవి ఏవో ఒక వాల్యూస్ అయితే అయి ఉండాలి కదా మనకి. ఫస్ట్ ఎక్కడో ఒక వాల్యూ ఉంటే దాని నుంచి ఏం లాస్ వచ్చిందో క్యాలిక్యులేట్ చేస్తాం. w1 కి ఒక వాల్యూ, w2 మ్యాట్రిక్స్ ఉన్న వాల్యూస్, w2 కి ఒక వాల్యూ, w3 కి ఒక వాల్యూ ఉంది. ఈ వాల్యూస్ ఉన్నప్పుడు కదా నేను yi మైనస్ yi hat క్యాలిక్యులేట్ చేయగలుగుతా లాస్ ఎంత ఉందని. సో ఇనిషియల్ గా w's కి ఏదో వాల్యూస్ కావాలి కాబట్టి ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ర్యాండమ్ గా దీన్ని ఇనిషియలైజ్ చేస్తాం వెయిట్స్ ని. ఒక ర్యాండమ్ ఇనిషియలైజేషన్ ఆఫ్ వెయిట్స్. అప్పుడు ఏమవుతుంది, వెయిట్ మ్యాట్రిక్స్ w1 w2 w3 అనే దగ్గర ఏవో వాల్యూస్ వచ్చి ఫీడ్ అయి ఉంటాయి. సో ఈ వాల్యూస్ మీద వచ్చిన లాస్ ని ఫస్ట్ రిఫరెన్స్ అనమాట. ఓకే. ఆ తర్వాత సెకండ్ స్టెప్ లో ఏం చేస్తాం, ఇప్పుడు ఉన్న w's కాకుండా వేరే w ఫైండ్ అవుట్ చేస్తాం, కొత్త w's కొన్ని. ఓకే, ఈ కొత్త w's ఎట్లా వస్తుంది, ఈ ర్యాండమ్ ఇనిషియలైజ్ చేసిన తర్వాత లాస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, లాస్ ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ ఇది బి అనుకుందాం. థర్డ్ స్టెప్ లో ఏంటి, కొత్త వెయిట్స్ కూడా మళ్ళీ వెయిట్స్ ఒకసారి చేంజ్ చేసి చెక్ చేయాలి కదా. సో వెయిట్స్ చేంజ్ చేయడం ఎట్లా చేస్తాము, w new is equal to old w minus eta times new w gradient term. లాస్ ని వెయిట్స్ తో డిఫరెన్షియేట్ చేయడం. ఓకేనా. ఓకే. సో ఇట్లా చేసినప్పుడు ఏంటిది, ఇప్పుడు కొత్త వెయిట్స్ వచ్చినాయి, కొత్త w1 w2 w3 కొత్తవి వచ్చినాయి. ఓకే, కొత్తవి రావడం వల్ల నెక్స్ట్ ఏం చేస్తాం, కొత్తవి వచ్చినాయి కదా అని చెప్పి మళ్ళీ లాస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే. ఓకే, లాస్ అంటే అదే ఈ గ్రేడియంట్ టర్మ్, ఇది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ నెక్స్ట్ w's ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ కంటిన్యూస్ కి ఇది రిపీట్ అవుతూనే ఉంటది టిల్ కాన్వర్జెన్స్. ఓకే, w new అనేది ఆల్మోస్ట్ సిమిలర్ టు w old వచ్చే వరకు కంటిన్యూగా చేస్తూనే ఉంటాం. ఓకే, సో ఇది మొత్తం డాట్ ఫిట్ అని అన్నప్పుడు కంప్లీట్ ప్రాసెస్ రన్ అవుతుంది బ్యాక్ ఎండ్ లో. ఓకే. ఓకే, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో డౌట్స్. రిమైనింగ్
వెంకటేష్, శ్రీకాంత్, సన్నన్న, బిందు, కొడుమూరి, యశ్వంత్. ఓకే. హలో. ఎస్ ప్రెసెంట్. సో మనకి డబ్ల్యూ న్యూ డబ్ల్యూ ఓల్డ్ అప్డేషన్ లో ఏముంది, మనకి డో ఎల్ బై డో డబ్ల్యూ అని ఒక టర్మ్ ఉంది. ఓకే. సో డో ఎల్ బై డో డబ్ల్యూ మనకుంది ఏంటి, డబ్ల్యూ డాష్ 11, W2 11, W3 21, W3 32 ఇవన్నీ ఉన్నాయి కదా వాల్యూస్. సో ఈ డో ఎల్ బై డో డబ్ల్యూ అంటే కూడా అంతే, ఒక్కొక్క టర్మ్ కి క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఓకే. ఓకే. ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకో, లాస్ విత్ రెస్పెక్ట్ టు 2-1. ఓకే. 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 సో ఫైనల్ గా మొత్తం రన్ అయిన తర్వాత కదా మనకు లాస్ వస్తుంది. హలో. చెప్పకండి. సో ఫైనల్ గా అంతా రన్ అయిన తర్వాత మనకు లాస్ వస్తుంది, లాస్ట్ టర్మ్. సో ఈ లాస్ట్ టర్మ్ ఇక్కడ ఉంది అంటే ఎల్ ఇక్కడ ఉంది, ఎల్ ని W31 తో డిఫరెన్షియేట్ చేయాలి. ఇదే కదా మనకి టర్మ్. ఓకే. అవును. నేను ఈ W321 అనే దాన్ని కొత్త న్యూ వాల్యూ ఏంటిది అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాను. నేను అక్కడ జనరలైజ్ గా రాసిన కదా, ఇక్కడ డబ్ల్యూ న్యూ అంటే ఏంటి, డబ్ల్యూ ఓల్డ్ మైనస్ ఈటా టైమ్స్ డో ఎల్ బై డో డబ్ల్యూ. ఇప్పుడు నాకు ఒకవేళ W321 కావాలనుకో, న్యూ వన్, అప్పుడు ఏం చేస్తా, W321 ఓల్డ్ వన్ ఏముందో మైనస్ ఈటా టైమ్స్ డో ఎల్ బై డో W321. ఓకే. సపోజ్ ఈ వెయిట్ లేటెస్ట్ వెయిట్ ఏముందో ఇది ఫైండ్ అవుట్ చేయాలనుకో నేను, అప్పుడు ఏం చేస్తా, W211 ఇస్ న్యూ ఇస్ ఈక్వల్ టు W211 ఇంతకు ముందు W211 ఏముందో మైనస్ ఈటా టైమ్స్ డో ఎల్ బై డో W211. ఓకే. సో ఏ వెయిట్ కి అయితే చేసినామో ఆ వెయిట్ ని నేను డిఫరెన్షియేట్ చేయాలి ప్రతిసారి. ఓకే. సో ఇప్పుడు ఈ డో ఎల్ బై డో W21 ఇది కావాలనుకో నాకు, ఎగ్జాంపుల్ ఇది కావాలంటే ఏం చేయాలి, నేను ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి. ఓకే. ఓకే. అంతే కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి, చైన్ రూల్ అప్లై చేయాలి. ఓకే. W321 కి నుంచి ఫంక్షన్ లోకి వెళ్తే O31 వచ్చింది. సో ఇదొక రిఫరెన్స్, ఇదొక రిఫరెన్స్. ఓకే. ఫైనల్ రిఫరెన్స్ లాస్. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తా, డో ఎల్ బై డో O31 చేసుకోవచ్చు కదా ఇక్కడికి. ఈ పార్ట్ అయిపోయినట్టే. ఓకే. ఓకే. నెక్స్ట్ ఈ పార్ట్ చేయాలి. ఈ పార్ట్ చేయాలంటే ఏంటిది, డో O31 బై డో W321. అర్థమైంది, అర్థం కదా? ఒక సెకండ్ నాకు చూస్తున్నాం. 21 నో. ఓకే. కాంతి లెఫ్ట్ ఎందుకు చెప్పినావు, మళ్ళీ రైట్ ఎందుకు వచ్చింది? ఏంటిది లెఫ్ట్, ఏంటిది రైట్? ఇట్స్ లెఫ్ట్ లో డోర్ 321 ఎక్కడి నుంచి వస్తుంది, డైరెక్ట్ వచ్చేస్తుంది గాల్లో నుంచి. రావా? డో ఎల్ బై డో W211 అనగానే వచ్చేస్తుందా? రాదు కదా. దానికి ఈక్వేషన్ ఉంటది కదా, ఈ ప్లేస్ లో ఇది మొత్తం ఈక్వేషన్ ఇట్లా సాల్వ్ అవుతుంది అనమాట. చైన్ రూల్. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇక్కడ ఉండే వెయిట్ ఏంటి చెప్తున్నా, ఇక్కడ వెయిట్ W, థర్డ్ ఇక్కడ ప్లేయర్కి వెళ్తుంది W3 1 నుంచి 1. సో ఒకవేళ ఇది నేను ఇప్పుడు గ్రేడియంట్ డిసెంట్ లో ఈ వెయిట్ ఫైండ్ అవుట్ చేస్తున్నా అనుకుందాం. ఓకే. ఈ వెయిట్ ఫైండ్ అవుట్ చేస్తున్నా అంటే ఈక్వేషన్ ఏంటిది నాకు, W311 న్యూ ఈజ్ ఈక్వల్ టు W old minus eta times dou L by dou W. Okay. W311 old minus eta times dou L by dou W311 old. ఓకే. అంటే ఏంటిది, నాకు ఈ డిఫరెన్షియేషన్ టర్మ్ కూడా కావాలి కదా.
అవును కాంతి ఈ కావాలి. డిఫరెన్షియేషన్ టర్మ్ డైరెక్ట్ గా రాదు అంటే ఏంటిది ∂L/∂W31 అని చెప్పి నువ్వు డిఫరెన్షియేషన్ చేస్తే రాదు అక్కడ. ఎందుకు? ఇక్కడ లాస్ అనేది ఇక్కడ ఉంది. లాస్ దేనిపైన డిపెండెంట్? ఈ అవుట్పుట్ పైన డిపెండెంట్. ఈ అవుట్పుట్ దేనిపైన డిపెండెంట్? ఈ వెయిట్ పైన డిపెండెంట్. ఓకే ఓకే ఓకే, ఈ లాస్ O31 ఏముంటే దాని మీద డిపెండెంట్ ఉంటుంది, అంతే కదా. ఈ అవుట్పుట్ ఏమొస్తే దాన్ని బట్టి YI మైనస్ YI హ్యాట్ వాల్యూ చేంజ్ అవుతుంది. కాబట్టి లాస్ అనేది O31 మీద డిపెండెంట్. ఈ O31 కి వాల్యూ ఎట్లా వస్తుంది? ఈ W311 అనేది దాని వాల్యూ ఏమవుతుందో దానిపైన ఇది డిపెండెంట్. ఎస్ ఓకే, సో ఇప్పుడు అప్లై చేస్తే అలా క్రాంతి వినిపిస్తుంది. ఇగో O31 అనేది నాట్ ఓన్లీ డబ్ల్యూ, కొంచెం మా పేజ్కి వెళ్ళావా? ఓకే, నువ్వు అన్నావు కదా O31 W11 మీద డిపెండ్ అవుతుంది అనేసి. నాట్ ఓన్లీ W11 బట్ ఆల్సో W21 ఆ రెండింటిలోనే డిపెండ్ అవుతుంది కదా. అవును, అంటే ఒకటే చెప్పినావు కదా, ఇంకొకటి కూడా డిపెండ్ అవుతుంది కదా అని అడుగుతున్నావు. చెప్తాను 1 minute. ఓకే, సో ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాను ఇండివిజువల్ గా అట్ ఏ టైం, అంటే ఒక్కొక్క అంటే ఒక్కసారి గ్రేడియంట్ డిసెంట్ ఆల్గోరిథం ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఎప్పుడైతే W ఈజ్ ఈక్వల్ టు W ఓల్డ్ మైనస్ ఈటా టైమ్స్ ∂L/∂W అన్నప్పుడు, ఇప్పుడు ఇంతకుముందు ఎగ్జాంపుల్ లో ఏంటిది? ఫస్ట్ హిడెన్ లేయర్ లో 9 వెయిట్స్, సెకండ్ హిడెన్ లేయర్ లో 6 వెయిట్స్, థర్డ్ హిడెన్ లేయర్ లో 2 వెయిట్స్ ఉన్నాయి. ఎన్నైతే 9 + 8 17 వెయిట్స్. ఈ 17 వెయిట్స్ ఈక్వేషన్ ఇక్కడే నేను ఫైండ్ అవుట్ చేస్తాను. సో ఇది ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏంటి, నేను ఓన్లీ ఈ వెయిట్ కి సంబంధించి ఫైండ్ అవుట్ చేస్తున్నా కాబట్టి ఈ వెయిట్ తోని నా లాస్ ఎంత ఇంపాక్ట్ అవుతుంది అని మాత్రమే చెక్ చేస్తాను. వేరే ఫంక్షన్ తో నాకు సంబంధం లేదు. ఈ O31 అనేది దీనిపైన కూడా డిపెండెంటే, O22 లేదా W321 పైన కూడా డిపెండెంటే. బట్ నేను ఎందుకు ఇది కన్సిడర్ చేయట్లేదు అంటే, నాకేంటి ఈ వెయిట్ తోని మన అవుట్పుట్ ఎంత డిపెండెన్సీ ఉంది దీనిపైన అనేది చెక్ చేసుకోవాలి. మళ్ళీ వేరే అన్ని కలిపితే ఓవరాల్ డిపెండెన్సీ వస్తుంది. నాకు ఓన్లీ ఆ పర్టికులర్ వెయిట్ ఈ లాస్ పైన ఎంత డిపెండెన్సీ ఉంది, దాన్ని బట్టి వెయిట్ ఇంక్రీజ్ చేయడమా తగ్గించడం అనేది చూసుకోవాలి. ఓకే ఓకే, అర్థమైందా? సో ఇప్పుడు ఓన్లీ ఈ వెయిట్ కి నేను కన్సిడర్ చేస్తున్నా కాబట్టి ఈ వెయిట్ కి లాస్ కి సంబంధించిన రిలేషన్ ఏంటిది? ఈ లాస్ O31 మీద డిపెండెంట్, O31 దీనిపైన డిపెండెంట్. ఓకే, సో ఇప్పుడు దీనికి రాస్తే ఇలా W311 ఇదేమొస్తుంది? ఈ లాస్ అనేది O31 మీద డిపెండెంట్ కాబట్టి ∂L/∂O31 ఇంటూ ఇక్కడ నుంచి అవుట్పుట్ దేనిపైన డిపెండెంట్? ఈ వెయిట్ పైన, ∂O31/∂W311. ఓకే, అర్థం కాలే? అర్థమైంది. ఓకే, సో లాస్ట్ లేయర్ కి సంబంధించి ఇంతే ఉంటది. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇదంతా బ్యాక్ ఎండ్ కదా కాంతి? బ్యాక్ ఎండ్ STD లోపల ఇట్లా అవుతుంది మరి ప్రాసెస్. ఎంత మంచి లేకపోతే డిఫరెన్షియేషన్ నేర్చుకోవాల్సి వస్తుంది. ఏమైంది? STD చాలా మంచిది కాంతి. ఎందుకు అదే చేసి పెడుతున్నందుక? నాకున్న టాలెంట్ కి డిఫరెన్షియేషన్ నేర్చుకోవాల్సి వస్తుంది. క్రాంతి ఫస్ట్ దానికి 3 ఇన్పుట్స్ వస్తాయి కదా క్రాంతి, వచ్చినాయి. సెకండ్ దాన్ని కూడా క్రాంతి అన్నిటికీ 2 వచ్చినాం. ఓకే, 9. సో ఇక్కడ వరకు అయిపోయింది కదా. ఇదేంటిది? ఇది ఫస్ట్ హిడెన్ లేయర్ లో ఫస్ట్ ఫంక్షన్, ఫస్ట్ హిడెన్ లేయర్ లో సెకండ్ ఫంక్షన్, ఫస్ట్ హిడెన్ లేయర్ లో థర్డ్ ఫంక్షన్, సెకండ్ హిడెన్ లేయర్ ఫస్ట్, సెకండ్ థర్డ్ హిడెన్ లేయర్ లో ఫస్ట్ వన్. దీని నుంచి వచ్చిన అవుట్పుట్ O21, దీని నుంచి వచ్చేది O31. ఇది అన్నిటి నుంచి పైన ఇక్కడ లాస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను నేను. ఇక్కడ నుంచి వచ్చింది O11. ఓకే, ఈ వెయిట్ వరకు ఓకే కదా. ఇక్కడ ఏది ఇది వెయిట్ థర్డ్ హిడెన్ లేయర్కి వెళ్తుంది కాబట్టి W311. లాస్ విత్ రెస్పెక్ట్ టు W3 అంటే ఈ లేయర్ వరకు అందరు క్లియరా ఎట్లా క్యాలిక్యులేట్ అవుతుంది అనేది? ∂L/∂weights క్లియర్. ఓకే, ఇప్పుడు ఈ లేయర్ కి రాద్దాం. ఈ లేయర్ అంటే ఇక్కడ వెయిట్ ఏమొస్తుంది? W. హలో చెప్పు ఇక్కడ ఏమొస్తుంది వెయిట్? ఏది వన్ కంతే, నాకు మార్కర్ కనబడట్లేదు. ఓకే, ఇక్కడ W అని రాసిన కదా,
ఫిల్ చేయలేదు ఇంకా. ఇక్కడ W2 W2 okay. సెకండ్ హిడెన్ లేయర్ కి వెళ్తుంది. Layer. ఫస్ట్ ఫంక్షన్ నుంచి ఫస్ట్ నుంచి 1 1. ఒకవేళ ఈ స్టోకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ లో ఈ పర్టికులర్ వెయిట్ అప్డేట్ అయితే ఎట్లా అవుతుంది? ఓకే, ఈ పర్టికులర్ వెయిట్ ఎట్లా అప్డేట్ అవుతుంది? W211 is equal to new weight is equal to Old W211 old minus dou L by dou W 11 W2. Okay. సో ఈ డిఫరెన్షియేషన్ దగ్గర ఇక్కడ ఏమొస్తుంది వాల్యూ అనేది నాకు కావాలి, అంతే కదా? ఓకే. సో ఈ వాల్యూ కావాలంటే ఏం చేస్తాను నేను? డో ఎల్ బై డో W211 ఈ వాల్యూ కాదు నాకు కావాల్సింది. ఎస్ ఇది ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి దీని లాస్ పైన దీని ఇంపాక్ట్ ఎట్లా ఉందని చెక్ చేసుకోవాలి. సో ఈ లాస్ అనేది దేనిపైన డిపెండెంట్? O31. ఓకే, O31 దేనిపైన డిపెండెంట్? O21 పైన డిపెండెంట్. O21 దేనిపైన డిపెండెంట్? O11 O11 దగ్గరనే వెయిట్ ఉంది కాబట్టి డైరెక్ట్ వెయిట్ కన్సిడర్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు దీన్ని రాస్తే ఎట్లా? డో ఎల్ బై O31 మీద డిపెండెంట్ ఇంటూ O31 దేని మీద డిపెండెంట్? O21 దేనిపైన? O11 దగ్గరే W211 ఉంది కదా చిన్ని, రెండు ఒకటే దగ్గర ఉన్నాయి కాబట్టి మళ్ళీ నా O11 తీసుకున్నాం అనుకో, O11 మళ్ళీ దేని మీద డిపెండెంట్ అని మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, O11 అంటే అవుట్పుట్. ఈ అవుట్పుట్ దేనిపైన డిపెండెన్సీ ఉంటుంది? ఇక్కడ ఉన్న వెయిట్ పైన డిపెండెంట్ ఉంటుంది కానీ ఈ వెయిట్ పైన ఉండదు. అది ఓకే, దీంట్లో నుంచి వచ్చిన అవుట్పుట్ వాల్యూ ఇది O11 అంటే. W211 అంటే ఏంటిది? ఈ లైన్ కున్న థిక్నెస్ వాల్యూ. ఓకే ఓకే, క్లియర్ ఇది? క్లియర్. నో క్లియర్. రిమైనింగ్ పర్సన్స్. ఓకే, ఇంకొకటి రాద్దాం. ఓకే, ఇప్పుడు క్లారిటీ చూద్దాం. కింద ఏమన్నా నువ్వు చెప్పాయి సార్, నువ్వు చెప్తే అందరికి వచ్చినట్టు. వెయిట్ ఏంటి చిన్ని? ఇది ఎక్కడి నుంచి వెళ్తుంది? కాంతి ఇది 2 కాంతి. సెకండ్ హిడెన్ లేయర్ కి వెళ్తుంది. 3 నుంచి 1 3 1. ఓకే, సో ఇప్పుడు నేను ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇదే కదా, డో ఎల్ బై డో 2 3 1 చెప్పాలి. అంతే. ఇది ఏమంటారు? ఒకటి రాయికి అంతే చేయండి వాళ్ళు చెప్తా. చెప్తే రాస్తాడు. నువ్వు చెప్తుంటే నేను రాస్తుంటా. కానీ అది ఫస్ట్ ఏం రాయాలంటే లాస్ట్ వన్ కదా, డో ఎల్ బై డో 31 మళ్ళీ డో 31 క్రాస్, అదే డో 31 బై డో 21 డో 21 బై డో 11 రాయదు కాబట్టి మనం డో అదే రో W² 31 అని రాయాలి. ఓకే, కరెక్ట్ చెప్పినావు. ఈ వెయిట్ ఏంటిది? ఏ వెయిట్? ఈ వెయిట్ ఎల్లో కలర్ ఇక్కడ నుంచి వెళ్తుంది కానీ స్క్వేర్ బ్రాకెట్ స్క్వేర్ 2 ఓకే, 2 నుంచి 2కి వెళ్తుంది 2 ఓకే. ఇప్పుడు డో ఎల్ బై డో 31 ఇంటూ డో 31 బై డో 21 కాదా? ఎందుకు కాదు? ఇది చూడు, దానికి పోతలేదు కదా, వెళ్తుంది కదా ఇది. వెళ్తుంది అంతే. ఓకే, అంటే ఏంటిది? ఇప్పుడు ఈ పాత్ చూసు, ఆ పాత్ కాదు కదా అది వెళ్ళేది. ఓకే ఓకే. ఇప్పుడు వెళ్ళేది దేనిపైన డిపెండెంట్? O31 మీద. ఇదేంటిది? ఇది O22. ఓకే, ఇప్పుడు O31 అనేది O21 మీద డిపెండెంట్ కాదు, O22 మీద డిపెండెంట్. ఈ O22 దీనిపైన డిపెండెంట్. ఓకే, క్లియర్ క్లియర్ గా? క్లియర్. ఇప్పుడు అప్డేటెడ్ చెప్పచ్చు. డో 31 బై డో 22 ఇంటూ డో 22 బై W² 22. ఓకే ఓకే, సెకండ్ లేయర్ వెయిట్స్ కూడా క్లియర్ కదా? ఎవరికేం డౌట్స్ లేవు కదా? ఈ ఫార్మాట్ లో అప్డేట్ అవుతుంది. క్లియర్. ఓకే, W222 న్యూ ఈజ్ ఈక్వల్ టు W222 ఓల్డ్ మైనస్ ఈటా టైమ్స్ డో ఎల్ బై డో W22. దీంట్లో నుంచి ఒక వాల్యూ వస్తుంది, ఆ వాల్యూతో ఇది మల్టిప్లై అవుతుంది. ఈ రెండింటిని అప్డేట్ అయ్యి W222 న్యూ వాల్యూ, W222 ఓల్డ్ వాల్యూ ఉంటుంది. ఈ రెండు ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి అనుకో, మనం ఆపేస్తాం ప్రాసెస్. ఓకే, సో సెకండ్ లేయర్ వెయిట్స్ కూడా అందరు క్లియరా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? నో క్లియర్. అంతే. ఓకే,
సాయినాథ్ క్లియరా? దీంట్లో సో మెన్షన్ ఓవరాల్ ఎన్ని వెయిట్స్ అప్డేట్ చేయగలుగుతున్నాం చిన్ని మనం? ఎన్ని వేర్స్? అప్డేట్ చేయగలుగుతున్నాం. అది మనం యాక్చువల్గా 3 weights 3-4 weights అప్డేట్ చేసి వచ్చేదాన్ని బట్టి అంతే. ఏం చెప్తున్నారా? ఎన్ని weights అంటే ఏంటంటే టోటల్ అంతే చెప్తా. 4 into 3 12 12 plus 6 18 plus 2 20 అంతే ఏంటి 20 చిన్ని? టోటల్ వెయిట్స్ అని అంటున్నా నేను. ఓకే, ఇది ఫుల్లీ కనెక్టెడ్. ఓకే, కనెక్షన్స్ నేను ఇవ్వట్లేదు ఇప్పుడు, అంతా మనకు అర్థం కాకుండా అయిపోతుంది. ఓకే ఓకే ఓకే. సో ఇదేంటిది? F11 F12 F13 F21 21 F31 31. ఓకే, F31 నుంచి వచ్చిన అవుట్పుట్ O31. F31 లో ప్రాసెస్ అయ్యి వచ్చిన అవుట్పుట్ అది. F21 నుంచి వచ్చిన అవుట్పుట్ O21. O22 నుంచి వచ్చిన అవుట్పుట్ O22. F13 నుంచి వచ్చింది O13 O13 O21 O12 O11 O11. ఓకే, O11 డన్. సో ఇది అవుట్పుట్ దాంట్లో నుంచి వచ్చింది. దీనికి సంబంధించిన వెయిట్ ఏముందంటే వెయిట్ రాస్తాం, వెయిట్ టర్మ్. ఓకే కదా, W² ఎగ్జాంపుల్ దీనికి వెయిట్ రాసిన అనుకో, దీని వెయిట్ రాస్తే ఎట్లా రాస్తా? W థర్డ్ లేయర్ కి వెళ్తుంది కాబట్టి లైన్ థర్డ్ లేయర్ కి వెళ్తుంది కాబట్టి 3 1 to 1. 1 to 1. సో ఇక్కడ ఉండే ఈ లైన్ కు ఉండే వెయిట్స్ అప్డేషన్ వచ్చింది, ఈ లైన్ కు ఉండే వెయిట్స్ కూడా అప్డేషన్ మనకు వచ్చింది, రాయగలిగినాం కదా మనం. నెక్స్ట్ ఇక్కడ ఉన్న వెయిట్స్ ఎట్లా అప్డేట్ చేస్తామో చూసుకుందాం. ఓకే, ఇవి కూడా వెయిట్స్ కదా, ఇక్కడ 12 వెయిట్స్ ఉన్నాయి. 4 into 3 అంటే 12 వెయిట్స్ వస్తాయి. ఇవి కూడా అన్ని కనెక్టెడ్ అయ్యి నేను గీయట్లేదు ఇప్పుడు, గీస్తే అలా కనిపించదు, కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అందుకని. ఓకే రైట్. సో ఇందాక టోటల్ వెయిట్స్ అని అడిగినావు అంతే, అది ఆన్సర్. ఈ వెయిట్ ఫైండ్ అవుట్ చేద్దాం, చెప్తొచ్చింది. ఈ వెయిట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ వెయిట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటిది? ఇది W1 లేయర్ కి వెళ్తుంది. ఓకే, 1 1. ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటిది? W1 11 is new is equal to W1 11 minus eta times dou L by dou W1. ఓకే, సో ఇట్లా దీంట్లో ఓల్డ్ దీంతో ఒకసారి నేను డిఫరెన్షియేషన్ చేసి వాల్యూ ఏదైతే కొత్తది వస్తుందో ఇది ఇక్కడ సేవ్ చేసుకుంటా. ఇది ఇప్పుడు ఏమైతుంది? ఇది నాకు కొత్తగా వచ్చింది, ఈ రెండు చాలా డిఫరెన్స్ ఉన్నాయి అనుకో, మళ్ళీ నెక్స్ట్ టైం కి ఇది ఓల్డ్ వాల్యూ అవుతుంది. నెక్స్ట్ కొత్త W మళ్ళీ డిఫరెన్షియేషన్ అంటే ఈ W పెట్టి మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తాం. ఓకే, సో ఓకే అది పక్కన పెడితే ఈ టర్మ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం మనం ఇప్పుడు? డో L బై డో W1 11 ట్రై చేసింది ఫస్ట్ ఒకసారి చెప్పాలండి. డో L బై O31 ఓకే ట్రై చేయి. ఇంటూ O31 బై O21 ఓకే O21 బై O11 డో O21 బై డో O11 ఇంటూ డో O11 బై W'1 ఓల్డ్ 11 W'11 ఇంతేనా? అంతే. సో ఇక్కడ లాస్ ఉంది, ఈ లాస్ O31 పైన డిపెండెంట్, ఈ O31 ఈ O21 పైన డిపెండెంట్, O21 అనేది O11 పైన డిపెండెంట్, ఈ O11 W పైన డిపెండెంట్. ఓకే అంతే. ఓకే, సో ఈ పర్టికులర్ వెయిట్ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ఈ వెయిట్ ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ నుంచి ఈ పాత్లో వెళ్ళింది, ఈ పాత్లో కూడా వెళ్ళింది. ఓకే, సో O31 అనేది O21 పైన డిపెండెంట్ అండ్ ప్యారలల్ గా O22 పైన కూడా డిపెండెంట్. ఎందుకు? మన వెయిటింగ్ ఇలా వచ్చి ఇక్కడ ఇటు సైడ్ వచ్చింది, ఇటు సైడ్ కూడా వచ్చింది. ఓకే, అంటే ఈ వెయిట్ కి సంబంధించిన అవుట్పుట్సే కదా ఇవి O11 అనేవి. ఇక్కడ వచ్చి ఇటు నుంచి ఇటు కూడా వెళ్ళినాయి, అంటే ఈ మొత్తం పాత్ మీద ఎఫెక్ట్ ఉంటుంది కదా దీనికి, ఈ వెయిట్ కి సంబంధించే ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఈ W'11 అనేది ఒక్క వాల్యూ మనం చేంజ్ చేస్తే ఈ పాత్ లో నుంచి వచ్చిన దీనిపైన వీటన్నిటిపైన ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది. ఓకే, సో వాటి అన్నిటి మీద ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఓకే, సో డో L బై డో O31 ఇక్కడ దాకా క్లియర్ కదా? సో ఇప్పుడు ఇక్కడ డో L బై డో O31 తర్వాత డో O31 ఎట్లా వెళ్తుంది? ఒకటేమో డో O31 బై డో O21, డో O21 బై డో O11, ఇది ఒక పాత్. సో ఇది రాద్దాం, డో O31 బై డో O21 ఇంటూ
డో డో O21 by డో డో డబల్ వన్ డో ఇంటూ డబల్ వన్ డో డబల్ వన్ బై డబుల్ డో డాష్ డబుల్. డబుల్ వన్. ఓకే, ఇది ఒక పాత్, ఈ పాత అయిపోయింది ఇప్పుడు. ఓకే, ఎస్ ఇంకొక పాత్ ఉంది కదా ఇట్లా, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి. ఎస్ కనిపించిందా, కనిపించలేదా? కనిపించింది వైట్ కలర్ తో గీసిన బ్లాక్ బోర్డ్ మీద. ఇది. సో ఇప్పుడు అంటే దీనిపైన డిపెండెంట్ అండ్ దీనిపైన డిపెండెంట్ కాబట్టి ప్లస్ నెక్స్ట్ దేనిపైన డిపెండెంట్ O31 అనేది డో డో O31 by డో O2 into డో O2 by డో ఇదేంది డో O22 బై ఇదే O12 ఈ లైన్ ఉంది. O11 ఎస్ O11 into డో 111 by డో. డో డబ్ల్యూ డాష్ 11. అర్థమైందా? అంటే క్లియరా? క్లియర్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో డౌట్స్. మరి ఇప్పుడు అది ఎట్లా ఐడెంటిఫై చేస్తాం కాంతి ఇట్లా గజిబిజి ఉంటే? మంచినే. పెద్ద మోడల్ ఇచ్చినప్పుడు కింద ఎట్లా వస్తుంది ఈ పాత? అది నువ్వేం లేవు కదా, అదే చేస్తుంది కదా. అవునవును. మరి ఎందుకు రాపాలా? ఉమ్. ఓకే, ఈ వెయిట్ కావాల్సింది. ఈ వెయిట్ ఏంటిది? డబ్ల్యూ ఫస్ట్ హిడెన్ లేయర్కి వెళ్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 నుంచి 2కి వెళ్తుంది. 2 ఓకే, ఈ వెయిట్ ఈక్వేషన్ చెప్పొచ్చింది. వెళ్తుంది ఇది. డో ఎల్ బై డో 31 బై ఓకే, డో ఎల్ బై డో 31 డో 31 into డో 31 by డో 21. ఓకే, డో 21 by డో 12 డో 21 by డో 12 into డో 12 by డబ్ల్యూ డాష్ 11 ప్లస్ డబ్ల్యూ డాష్ 22. ఓకే, ప్లస్ ప్లస్ అదే రాసి చెప్తా కానీ డో 31 by డో 21. డైరెక్ట్ గా డో 31 బై O21 అని నేను రాయలేను. ఎందుకు రాయలేను? బ్రాకెట్ ఇక్కడ పెట్టాలి. ఇక్కడ బ్రాకెట్ అన్న పెట్టుకోవాలి, లేకపోతే ఇది మొత్తం రాసిన కాబట్టి మళ్ళీ అన్నారు మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఇంకొక పాత్కి రాయి. ఫస్ట్ పాత్ అయిపోయింది, ఇప్పుడు ఇంకో పాత్ డో ఎల్ బై డో 3. డో 31. ఓకే, O31 మళ్ళీ into డో. ఇది ఒక పాత్ కదా వచ్చింది. అవును O21 ఇంకోటి ఏంటిది O12 ఇట్లా వెళ్ళిపోయింది కదా ఇది. అవును. ఇప్పుడు మళ్ళీ ఇంకొక పాత్కి రాయి, ఇక్కడ నుంచి ఇక్కడికి. డో 31 by డో 22 into డో 22 by డో 12 ఓకే, O12 into డో 12 by డబ్ల్యూ డాష్ 22. వచ్చేసింది దాన్ని. సో ఈ ఫార్మాట్ లో ఈ పర్టికులర్ వెయిట్స్ కూడా మనం ఇట్లా ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఎస్ ఓకే, సో ఓవరాల్ గా మన గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం లో ఏంటిది? ఫస్ట్ ఇనిషియలైజ్ చేసుకుంటాం వెయిట్స్. ఇక్కడ ఏంటి? ఇక్కడ 12, ఇక్కడ 6, 2. ఓకే, 20 వెయిట్స్ ఉన్నాయి కంప్లీట్ గా. 20. 20 weights. ఎందుకు? ఇక్కడ 4 3s 12 వస్తాయి ఇక్కడ కనెక్షన్స్, కాబట్టి 12 వెయిట్స్. ఇక్కడ 3 2 6 12 plus 6 18 18 plus 2 వెయిట్స్ 20 వెయిట్స్ ఉన్నాయి. సో ఇనిషియల్ గా 20 వెయిట్ వాల్యూస్ ఏవో ఒకటి అనుకుంటాం, ఒకటి 1 ఒకటి 2 ర్యాండమ్ గా ఏదో ఒక వాల్యూస్ చూస్ చేసుకుంటాం. సెకండ్ స్టెప్ లో ఏంటిది? అప్డేట్ చేస్తాం, అప్డేట్ ఈక్వేషన్ పెట్టి W new is equal to W old minus eta times డో ఎల్ బై డో డబ్ల్యూ. అప్డేట్ చేస్తామంటే ఏంటిది? 20 వెయిట్స్ కి ఇక్కడనే క్యాలిక్యులేట్ చేస్తాం, ఒక్కొక్క వెయిట్ దానికి అప్డేషన్ చేస్తాం. 20 వెయిట్స్ నువ్వు ఎట్లయితే ఇనిషియలైజ్ చేసుకున్నావో W-11 W-12 W-13 ఇట్లా 20 వెయిట్స్ కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాల్యూ పెట్టుకున్నావు కదా. సో ఒక్కొక్క దానికి ఇప్పుడు ఈ అప్డేట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి ఒక్కొక్క వాల్యూ అప్డేట్ చేస్తాం. ఓకే, అప్డేట్ చేసుకున్నాక 20 వెయిట్స్ ఇంతకు ముందు ఉన్నదానికి, ఇంతకు ముందు ఉన్న 20 వెయిట్స్ ఇప్పుడు వచ్చిన 20 వెయిట్స్ ఆల్మోస్ట్ సేమ్ అయితే ప్రాసెస్ ఆపేస్తాం. సేమ్ కాకపోతే మళ్ళీ అప్డేట్ కంటిన్యూస్ గా అప్డేట్ చేస్తూనే ఉంటాం రిపీటెడ్ గా. అది ఆల్మోస్ట్ సేమ్ వచ్చే వరకు కంటిన్యూస్ గా చేస్తూనే ఉంటాం. ఓకే ఓకే, అర్థమైందా? అర్థం కదా? క్లియరా? సో ఇది గ్రేడియంట్ డిసెంట్. ఓకే, సో ఇప్పుడు ఈ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు డో ఎల్ బై డో 31 అనే వెయిట్ ఉంది కదా. ఎగ్జాంపుల్ డో ఎల్ బై డో 31. ఓకే, అంటే ఇది ఈ పర్టికులర్ డిఫరెన్షియేషన్ టర్మ్ ఉంది కదా. ఇప్పుడు నేను W311 ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏంటిది? డో ఎల్ బై డో 31 డో 31 1 by
W311. ఓకే, దాంట్లో కూడా ఇట్లా ఉంది DOL/DO31 అని. ఓకే, ఓకే. నెక్స్ట్ ఇక్కడ సపోజ్ ఈ వెయిట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను అనుకో W211. అప్పుడు ఏంటిది DOL/DO31, DO31/DO21, DO21/weights కదా. ఎస్. అప్పుడు కూడా DOL/DO31 అనే టర్మ్ ఉంది. ఎస్. ఇన్నిసార్లు ఈ టర్మ్ ఎన్నిసార్లు చేసినా అదే వస్తుంది కదా, డిఫరెన్షియేషన్ మారదు కదా. ఎస్. ఎస్. మారదు కదా చిన్ని. మారదు, సో మారదు. రిపీటేటివ్ గా ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో దాన్ని ప్రతిసారి నువ్వు వచ్చినప్పుడల్లా ప్రతిసారి కంప్యూట్ చేసే బదులు ఒకసారి కంప్యూట్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకున్నాం అనుకో, ఉమ్. ఈ 20 weights అప్డేట్ చేసేటప్పుడు ప్రతిసారి ఇది ఉంటుంది. ఓకే, ఓకే. DOL/DO31 అనే టర్మ్ కంపల్సరీగా ఉంటుంది. ఓకే, ఓకే. ఇట్లా ఏవైతే రిపీటేటివ్ గా ఉన్న టర్మ్స్ ఏవైతే రిపీటేటివ్ గా మనకు అవసరం పడుతున్న టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి సేవ్ చేసి పెడతాం ఒకటేసారి రన్ చేసి. మ్మ్. ప్రతిసారి అవసరం వచ్చినప్పుడు జస్ట్ వాల్యూ తెచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. అంతే, ఈజీగా ఉంటుంది. B+C హోల్ స్క్వేర్ క్యాలిక్యులేట్ చేసే బదులు ఒకసారి క్యాలిక్యులేట్ చేసి పెట్టుకుని ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా, A+B+C హోల్ స్క్వేర్ అని వచ్చిన దగ్గర. అలా మ్మ్. సేమ్ అట్లానే ఇక్కడ DOL/DO31 అనే డిఫరెన్షియేషన్ ఊకే చేసే బదులు లాస్ తో అవుట్పుట్ ని డిఫరెన్షియేట్ చేసే బదులు ఆ వాల్యూని సేవ్ చేసి పెట్టుకుంటే టర్మ్ వచ్చిన దగ్గరల్లా ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటారు. దీన్ని మెమోరైజేషన్ అంటారు. ఓకే. ఓకే, ఏమన్నా డౌటా? ఏం ఎవరేదో లేదు. అడుగుతున్నారు కదా నో డౌట్. ఇందాక ఎవరేదో అడుగు నేను ఏమడగడు సాయినాథ్ అనుకుంటా. సాయినాథ్ ఏమన్నా అడిగినావు ఇప్పుడు? క్రాంతి నాకు డౌట్ క్రాంతి. ఇంకే క్రాంతి మనం వెయిట్ అప్డేట్ చేస్తుంటే వెయిట్ మారుతుంది కదా క్రాంతి, మారినప్పుడు డిఫరెన్షియేషన్ కూడా మారుతుంది కదా క్రాంతి. రైట్. ఓకే, అది చేంజ్ అవ్వదు. ఎందుకు చేంజ్ అవ్వదు అంటే ఇవి ఎట్లా చేస్తున్నాం, ఫస్ట్ ఇప్పుడు x1, x2, x3 అనేది ఇప్పుడు గ్రేడియంట్ డిసెంట్ అనుకో. గ్రేడియంట్ డిసెంట్ కాదు, స్టోకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ అనుకున్నాం ఎగ్జాంపుల్. ఓకే, స్టోకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ ఏం చేస్తుంది, మనకున్న డేటా సెట్ మొత్తంలో ఒక రోన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఒక రోన్ సెలెక్ట్ చేసుకొని 4 ఇన్పుట్స్ ఫీడ్ చేస్తాం. ఓకే, ఫీడ్ చేసినప్పుడు ఈ రోల్ ఉన్న 4 అంటే 4 x1 కాలం, x2 కాలం, x3, x4 4 కాలమ్స్ కదా. 4 కాలమ్స్ నుంచి ఫస్ట్ రోకి సంబంధించిన వాల్యూస్ అన్ని తీసుకున్నాను నేను. ఒకటి 6, ఒకటి 9 ఏవో నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ, ఒకటి 0, ఒకటి 1. ఓకే. ఓకే, ఇవి మనం ఏం చేస్తాం, ఇప్పుడు స్టోకాస్టిక్ గ్రేడియంట్ తీసుకుంటే ఫస్ట్ ర్యాండమ్ ఇనిషియలైజేషన్ పాయింట్స్. ఓకే, అదే వెయిట్స్ ర్యాండమ్ ఇనిషియలైజ్ చేసుకున్నప్పుడు ఏంటిది, దీనికి ఒక వాల్యూ, దీనికి ఒక వాల్యూ, అన్నిటికి ఒక్కొక్క వాల్యూ ఉంటది కదా. ఈ వాల్యూస్ బేస్ మీదనే ఇవన్నీ ఫీడ్ చేస్తాను నేను. ఓకే. ఓకే, వన్స్ ఫీడ్ చేయడం అయిపోయినాక అంటే ఈ వాల్యూస్ అంటే ఈ డేటా పాయింట్ కి సంబంధించి నాకు అవుట్పుట్ వచ్చింది y hat అని. ఓకే, మళ్ళీ సెకండ్ రో కి సంబంధించి మళ్ళీ ఫీడ్ చేస్తే అంటే ఇవే వెయిట్స్ పెట్టుకుని ర్యాండమ్ ఫస్ట్ వచ్చిన వెయిట్స్ పెట్టుకుని మళ్ళీ ఫీడ్ చేస్తాం, y2 hat అని వస్తుంది. ఓకే, ఓకే కదా వెంకీ? ఓకే. సో ఇది ఫస్ట్ రన్ లో ఇట్లా నేను అన్ని పాస్ చేసి తీసుకుంటే అన్ని వెయిట్స్ అన్నిటికి సంబంధించి నాకు y hats ఉన్నాయి ఇప్పుడు వాల్యూస్. ఓకే, అంటే ఇప్పుడు మనం వెంకీ ర్యాండమ్ గా ఈ 6901 ఇన్సర్ట్ చేసినాం కదా క్రాంతి. అదే చెప్తున్నాం వెంకీ. ఇప్పుడు ఫస్ట్ టైం ఏవైతే వాల్యూస్ ఉన్నాయో సెకండ్ టైం కూడా ఇచ్చినప్పుడు అవుట్పుట్ ఏం మారదు కదా క్రాంతి, సేమ్ అవుట్పుట్ వస్తుంది కదా. అట్లా కాదు వెంకీ, ఒక్క నిమిషం చెప్తా. ఇంతే ఉంది అనుకుందాము. ఓకే, ఓకే. x1, x2, x3. ఓకే, x1, x2, x3 అంటే ఏంటిది, మనకున్న ఒక్కొక్క కాలం కి సంబంధించిన వాల్యూ x1, x2, x3. దీనికి సంబంధించి ఒక క్లాస్ టేబుల్ ఉంటుంది yi, దానికి సంబంధించింది. ఓకేనా, మనం ప్రెడిక్ట్ చేసింది ఇక్కడ రాసుకుందాం y hat. ఓకే. సో ఇప్పుడు ఈ x1 దానికి ఫస్ట్ రోకి సంబంధించి నేను డేటా పాస్ చేస్తా, x1, x2, x3. ఓకే, పాస్ చేసినప్పుడు దీనికి లైన్స్ అన్నిటికీ వెయిట్స్ ఉండాలి కదా, మనకి వెయిట్స్ ఉండాలి కాబట్టి SGD ఏం చేస్తుంది, ర్యాండమ్ గా వెయిట్స్ ఇనిషియలైజ్ చేసి పెట్టుకుంటుంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 3 3s 9, 9 + 6 + 2 17 వెయిట్స్ ఉన్నాయి. టోటల్ 17 వెయిట్స్ కదా వెంకీ? 20 కదా క్రాంతి. x1, x2, x3 కదా వెంకీ? 3 3s 9. 17 వెయిట్స్ కి సంబంధించి ఒక్కొక్క లైన్ కి ఏం వెయిట్
అయితే అది ర్యాండమ్ గా నెంబర్స్ వేసి పెట్టుకుంది. ఇది ఇట్లానే రిఫరెన్స్ పెట్టుకుంటాం, దీన్ని ఇప్పుడు డిస్టర్బ్ చేయాలి. ఫస్ట్ రో పాస్ చేసినాం ఈ వెయిట్స్ తోని, అంటే ఒక్కొక్క లైన్ కి ఒక్కొక్క వెయిట్ ఉంది, పాస్ చేస్తే ఒక అవుట్పుట్ వచ్చింది. దీనికి సంబంధించిన క్లాస్ లెవెల్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఉంటే నాకు 0 వచ్చింది అనుకుందాం. ఓకే, సెకండ్ రో పాస్ చేస్తా అట్లనే, దీనికి ఏదో క్లాస్ లెవెల్ ఉంది, నాకు ఏదో క్లాస్ లెవెల్ వస్తుంది, అంటే ఈ వెయిట్ కి సంబంధించి ఒక క్లాస్ లెవెల్ వస్తుంది. మళ్ళీ థర్డ్ వన్ పాస్ చేస్తే మళ్ళీ వస్తుంది, ఫోర్త్ రో కూడా పాస్ చేసినా మళ్ళీ ఒక డేటా వచ్చింది నాకు. ఓకే, సో ఇదేంటి, ఇనిషియలైజ్ చేసిన తర్వాత ఒక్కసారి మొత్తం డేటాని పంపించి YI హ్యాడ్స్ తెచ్చుకున్నా. ఇప్పుడు YI హ్యాడ్స్ తెచ్చుకుంటే నేను ఏం చేయొచ్చు, లాస్ కంప్యూట్ చేయొచ్చు కదా, YI మైనస్ YI హ్యాడ్ చేయొచ్చు. ఓకే, YI మైనస్ YI హ్యాడ్ కూడా చేసుకున్నా. చేసి పెట్టిన తర్వాత థర్డ్ స్టెప్ ఏంటిది, నేను అప్డేట్ చేయాలి ఇప్పుడు వెయిట్స్. ర్యాండమ్ వెయిట్స్ కాకుండా ఇప్పుడు నేను కొత్త వెయిట్స్ తెచ్చుకోవాలి. కొత్త వెయిట్స్ తెచ్చుకోవాలి అంటే నేను ఏం చేస్తా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ 17 వెయిట్స్ లో ఫస్ట్ వెయిట్ ని నేను చేంజ్ చేస్తున్నా. ఫస్ట్ వెయిట్ చేంజ్ చేస్తే ఏంటిది, W1 న్యూ మైనస్ ఈటా టైమ్స్ డోఎల్ బై డో W1. ఓకే, సో దీనికి సంబంధించిన ఈక్వేషన్ నేను కంప్యూట్ చేస్తాం. ఇంకి దేనిపైన కంప్యూట్ చేస్తున్నా, ఇక్కడ ఉన్న ఈక్వేషన్ మీదే కదా. ఈ ఈక్వేషన్ కూడా ఇప్పుడు O31 అంటే ఇక్కడ వచ్చిన అవుట్పుట్ అనేది ఒక్కొక్క డేటా పాయింట్ కి చేంజ్ అవుతుంది కదా, అది వెయిట్ మీద డిపెండెంట్ కాదు. నీకు సంబంధించిన ఫస్ట్ రో ఎలిమెంట్స్ పాస్ చేస్తే ఇంతకు ముందున్న వెయిట్స్ ఫస్ట్ రో ఎలిమెంట్ నువ్వు ఎన్ని టైమ్స్ పాస్ చేయి, 100 అంటే 17 వెయిట్స్ కి ఎన్ని టైమ్స్ పాస్ చేసినా అదే అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఓన్లీ ఫస్ట్ రో మాత్రమే కన్సిడర్ చేద్దాం. ఇప్పుడు ఈ తర్వాత 3 రోస్ పక్కన పెట్టేవానికి ఫస్ట్ రో డేటా పైన చేస్తున్నా. ఫస్ట్ రో డేటా సెండ్ చేసినప్పుడు నాకు ఇది YI మైనస్ YI హ్యాట్ ఏదో వాల్యూ వచ్చింది, అది లాస్, నాకు ఫస్ట్ రోకి సంబంధించిన లాస్. ఓకే, ఇప్పుడు నేను 17 ర్యాండమ్ వెయిట్స్ తోని లాస్ వచ్చింది నాకు. ఇప్పుడు దీంట్లో ఒక్కొక్క వెయిట్ నేను చేంజ్ చేస్తున్నా. ఒక వెయిట్ చేంజ్ చేయాలన్నా ఇదే రిఫరెన్స్ తీసుకొని సెండ్ చేసినప్పుడు O31 ఇదే రో కాబట్టి O31 అదే ఉంటది. ఓకే, అదే ఉన్నప్పుడు నువ్వు కొత్త W1 ఫైండ్ అవుట్ చేస్తావు. ఇట్లా కొత్త 17 Ws ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ కొత్త 17 Ws సబ్స్టిట్యూట్ చేసి మళ్ళీ పాస్ చేసినావు అనుకో, అప్పుడు నీకు చేంజ్ అవుతుంది లాస్. అంటే అప్పుడు O31 చేంజ్ అవుతుంది. అర్థమైంది? అంటే నువ్వు నార్మల్ ఈ అప్డేట్ స్టేజ్ లో ఏంటంటే సపోజ్ ఈ వెయిట్ చేంజ్ చేస్తున్నా అంటే ఇది ఒక్కటి చేంజ్ చేసి నీ లాస్ ఎట్లా వేరీ అవుతుందని చేంజ్ చేస్తావు. అది రావాలి అంటే ఏంటిది, ప్రీవియస్ ఇక్కడ అవుట్పుట్ ఉంటేనే కదా ఆ రోకి సంబంధించిన ప్రీవియస్ అవుట్పుట్. ఓకే, సో ఇవి చేంజ్ అవ్వవు కాబట్టి వీటిని సేవ్ చేసి పెట్టుకుంటాం, దీన్ని మెమోరైజేషన్ అంటాం. ఓకే, ఏమంచిని అంతగానో ఆలోచిస్తున్నావు? ఏందో అన్న డౌట్ అడుగుతుంటే చూస్తున్నా. వెంకీ అడిగిన డౌట్ అది, నీకు క్వశ్చన్ అడగాల డౌట్ ని. అదేదో గుర్తొస్తుంటే. ఓకేనా, చాలా ఈరోజు బ్యాక్ ప్రాపగేషన్ చెప్తా, దాని బేస్ మీదనే అప్డేట్ అవుతుంది అనమాట. నేను ఇందాక చెప్పిన స్టైల్ అప్డేట్ కాదు, న్యూరల్ నెట్వర్క్. హేమంత్, నా ఇయర్ ఫోన్స్ ఎత్తుకపోయిన రా, ఓ ఇయర్ ఫోన్స్ పంపిరా. యూనివర్సల్ పెన్ నాకే దిక్కు లేకుండా క్రాంతి దగ్గర నేను తీసుకున్నా. నేను ఇంకెన్ని రోజులు దోచుకుంటారా వాడిని? నాకు కూడా కొన్ని సామాన్లు నాకు కూడా పంపించు. సాయినాథ్ రాలే, వచ్చినాక అందరికి తలా ఇంత అని పంచుతా ఇంటికి వచ్చి. సామాన్లు లేదు, వాడు వచ్చినప్పుడు అన్నీ వస్తాయి. వాడు రాడిగా, వాడు సెట్ అయిపోయాడు. వస్తాడు సార్. ఎవరికి ఏం డౌట్స్ లేవు కదా? లేదు, అసైన్మెంట్ అది ఎంతవరకు వచ్చింది? ఏ అసైన్మెంట్? కేస్ స్టడీ అడుగు. నా దగ్గర కూడా రాకుండా వాడు. ఇష్టం చిన్ని ఇచ్చినాం కదా.